దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఉదయకాల సమయంలోనే మరలా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. వాక్యం చెబుతుంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం క్లియర్గా ఒక మాట చెప్తుంది. అదేంటంటే భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుందంట. అయితే యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది అని. ఎస్, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో యథార్థవంతులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన విధానము యథార్థత. ఆయన యథార్థతను ప్రేమించే దేవుడు, యథార్థవంతుల గుడారాలని వర్ధిల్ల చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందట. అలాగే వాక్యం చెబుతుంది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనంలో యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేనండి. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం, ఒక వ్యక్తి యొక్క దీవెన, ఒక కుటుంబం వర్ధిల్లడం అన్నది దేవుడి ద్వారా రావలసినది. అయితే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తానని చెబుతున్నాడు. మన గుడారాలు వర్ధిల్లుతాయి అని చెబుతున్నాడు. అయితే ఒక చిన్న షరతు ఏమిటంటే మనం యథార్థవంతులుగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దామా, అసలు యథార్థత అంటే ఏంటి? వాక్యం చెబుతుంది యథార్థత అంటే అర్థం ఏంటంటే ఆత్మలో కపటం లేకపోవటం. ఇంకొక మాటలు గమనిస్తే ద బ్లేమ్లెస్. ఇంకొక మాటలు గమనిస్తే నిందారహితులుగా ఉండటం. ఈరోజున ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా సందర్భాలలో మన కుటుంబాలు వర్ధిల్లకపోవటానికి కలిగిన కారణం, మన కుటుంబాలు దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకోవటానికి కలిగిన కారణం ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో యథార్థత లోపించటమే. అంగీకరిద్దామా? ఈరోజున ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆగి పరిశీలించుకోవటానికి, మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో యథార్థత లేకుండా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు కోరుకోవటం, దేవుని యొద్ద నుంచి దీవెనలు కోరుకోవటం పొట్టి మాట. ఈ రోజున ఉదయకాల సమయంలోనే ప్రభువు మరి ఎందుకో యథార్థతను గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. యథార్థత లోపిస్తే మన జీవితంలో చాలా సందర్భాలలో మనము ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్లో యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక యథార్థవంతుని జీవితాన్ని గురించి రాయబడి ఉంది. ఆయన పేరు ఏమిటంటే యోబు గారు. నిజమేనండి, దేవుడే యోబు గారి గురించి మంచి చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు. అదేమిటంటే భూమి యందు నా దాసుడైన యోబు యథార్థవర్తనుడు అని. నిజమేనండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు గారి జీవితంలో ఉన్నటువంటి యథార్థత ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించింది. అంతేకాదు యోబు గ్రంథం చివరిలోకి వెళ్తే ఆయన 2 ఆశీర్వాదాలు పొందెను అని రాయబడి ఉంది. కారణం ఏమిటంటే ఆయన యథార్థత. ఆయన జీవితంలో శ్రమలు వచ్చాయి. తన కుటుంబంలో ఉన్న కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నారు. చివరికి దాసదాసులు వెళ్ళిపోయారు. ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయింది. చివరికి తన శరీరంలో రోగం వచ్చేసింది. శరీరం అంతా కురుపులు అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో తన భార్య అంటుంది, ఏమయ్యా, ఇప్పుడు కూడా నీ యథార్థతను విడిచిపెట్టట్లేదా? ఒక్కసారి దేవుని దూషించి చనిపోకపోయా? అయితే యోబు గారు అంటారు, పిచ్చిదానా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇదేనండి యోబు గారి జీవితంలో ఉన్నటువంటి యథార్థత. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులుగా నీవు నేను ఇలాంటి అనుభవంలోనికి రావాలి. ఒకవేళ శ్రమలు రావచ్చు, ఈ ఆత్మీయతలో కుటుంబంలో కష్టాలు రావచ్చు, మన జీవితాల్లో ఇబ్బందులు రావచ్చు, శరీరాల్లో రోగాలు రావచ్చు. అయితే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటం విడిచిపెట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో నిందారహితంగా
మన జీవితాన్ని కాపాడుకోవాలి. అలా ఉన్నప్పుడు వాక్యం చెబుతుంది, యోబులాగా రెట్టింపు ఆశీర్వాదం, రెండింతల దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ప్రభు అంటారు, యథార్థవంతుల గుడారాలు వర్ధిల్లుతాయి. నిజమేనండి. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండంలోకి వెళ్తే నోవహు గురించి రాయబడి ఉంది. అక్కడ ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే, నోవహు తన తరము వారిలో నీతిపరుడు, నిందారహితుడు అని రాయబడి ఉంది. నిజమేనండి. ఆ రోజుల్లో భూమి అంతటా భయంకరమైన పాపం, అక్రమం విస్తరించినప్పుడు దేవుడు భూమి మీద ఉన్న సకల జలచరుల్ని, సకల జీవుల్ని పూర్తిగా తన జల ప్రళయంలో చంపేయాలనుకున్నాడు. నిజమే. అలాంటి పరిస్థితిలో కేవలం ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఆ కుటుంబం ఎవరితో తెలుసా? నోవహు కుటుంబం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏమిటంటే నిందారహితుడిగా ఉండినటువంటి అనుభవం. ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. యథార్థవంతుల గుడారాలు వర్ధిల్లుతాయి అని వాక్యం చెబుతున్నప్పుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు. అయితే యథార్థంగా జీవిద్దాం, దేవుడు కృప చూపిస్తాడు. అయితే మన కుటుంబంలో ఉన్నటువంటి ద ఫ్యామిలీ ఆస్పెక్ట్లో ఒకసారి ఆలోచన చేస్తే మనం అన్ని రకాలుగా వర్ధిల్లాలి అని ఆశపడతాం. మన భర్తలు వర్ధిల్లాలని, చేతి పనులు వర్ధిల్లాలని, మన పిల్లలు భోజనపు వల్ల చుట్టూ వర్ధిల్లాలని, మన చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలని, ఇలా అన్ని విషయాలలో మనం దీవించబడాలని కోరుకుంటాం. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీవు నేను యథార్థంగా జీవించినప్పుడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మీరు చెప్పినట్లుగా ఈ రోజు నుంచి నేను నా జీవితంలో యథార్థంగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయండి. ఇక మీదట నిందారహితుడిగా ఉండటానికి నాకు కృప చూపించండి అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటే, ఈ ఉదయకాల సమయంలో ఆ విధమైన ప్రార్థన చేసుకుంటే దేవుడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యథార్థవంతుల గుడారాలు వర్ధిల్లుతాయి అని ఉదయకాల సమయంలో మీరు నాతోనూ అందరితో మాట్లాడారు. నిజమే ప్రభువా, యథార్థత అంటే నిందారహితులుగా ఉండడం అని, ఆత్మలో నిందారహితంగా ఉండడం అని వాక్యం చెబుతుంది. మేము నమ్ముతున్నాం ప్రభువా. కనికరించండి. ఏ లోపము లేకుండా జీవించే అనుభవంలోనికి నన్ను, మమ్మల్ని మీరు నడిపించండి. మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు, ప్రతి అవిధేయతలు మా జీవితం నుంచి మీరు పూర్తిగా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రశస్తమైన మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. మీ సన్నిధిలో యథార్థంగా జీవించడానికి మాకు కృప ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నాయనా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా, యోబులాగా యథార్థవంతులుగా జీవించడానికి, అలాగే నోవహులాగా నిందారహితులుగా జీవించడానికి మాకు కృప దయచేయండి. తద్వారా మా కుటుంబాలు వర్ధిల్లే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆయా కుటుంబాల చేతుల కష్టార్జితం అనుభవించడానికి సహాయం చేయండి. అయ్యా, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి విడుదల కలిగించండి. అయ్యా, రోగులైన వారిని స్వస్థత పొందాలి. ఈ ఉదయకాల సమయంలో వారు చేస్తున్న పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కృప పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ మెండైన దీవెనల చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.